సమస్య ముఖ్యంగా డీజిల్ గురించి ఉంది. డీజిల్ ఆల్మోస్ట్ 70 అవుట్లెట్స్ మొత్తం జిల్లాలో ప్రస్తుతానికి డ్రై అవుట్ స్టేట్లో ఉన్నాయి. కానీ ఇది పెద్ద సమస్య లేదు. ఎందుకంటే డ్రై అవుట్ స్టేట్లో ఉన్నాయి, కానీ సప్లై బాగానే ఉంది, రిజర్వ్స్ బాగానే ఉన్నాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ వాళ్ళతో నేను కంటిన్యూస్లీగా ఫాలో అప్ చేస్తున్నాను. ఇది ఎప్పుడు రెక్టిఫై అయిపోతుంది. సో దే ఆర్ ఆల్సో ఇన్ ద లూప్ అండ్ వారు కూడా అష్యూరెన్స్ ఇచ్చారు. టుమారో మార్నింగ్ కల్లా అన్ని పెట్రోల్ బంక్స్లో ఇది స్టాక్ వస్తుంది. ఈరోజు సమస్య ఎందుకు వచ్చింది? బికాజ్ టుడే సండే. సో సండేలో ఎవరైతే డిపో ఉంది, ఇది కొండపల్లి దగ్గర డిపో ఉంది. సో ఈ డిపో ఈరోజు క్లోజ్ బికాజ్ ఆఫ్ హాలిడే. సో ఐయుసిఎల్ మరియు బీపీసీఎల్ వారు ఈరోజు సప్లై పంపలేదు. దానివల్ల కొన్ని పెట్రోల్ బంక్స్లో ఈ డ్రై అవుట్ అయింది. సో దిస్ ఈజ్ ద డేటా రిలేటెడ్. సో 450 కిలోలీటర్ యావరేజ్ సెల్ నుంచి ఇది 700 కిలోలీటర్ అయింది. నా సప్లై చూస్తే నిన్న ఓఎంసీ డేటా ప్రకారం మన సేల్స్ ఆఫీసర్ డేటా ఇచ్చారు. వారు ఆల్మోస్ట్ 810 కిలోలీటర్ డీజిల్ సప్లై చేశారు నిన్న. సో మీరు కంపేర్ చేస్తే ఎంత యావరేజ్ సేల్ ఉంది, ఎంత పర్ డే సేల్ ఉంది, ఎంత సప్లై ఉంది, మీకు తెలుస్తుంది ఎందుకు ఈ ప్రాబ్లం అరైజ్ అయింది. సో ఇది డీజిల్ కాదు, నో ఈవెన్ దిస్ ఎల్పిజి సిచ్యువేషన్ కూడా చూసాము. ఎల్పిజిలో కూడా సేమ్ సిచ్యువేషన్ వచ్చింది. మన దగ్గర స్టాక్ బాగానే ఉంది, సప్లై కూడా బాగానే వచ్చింది. కానీ బికాస్ ఆఫ్ ప్యానిక్ బుకింగ్ పెండెన్సీ ఎక్కువ పెరిగింది. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తే ఎల్పిజి గురించి వీఆర్ ఇన్ ద కంఫర్టబుల్ స్టేట్. ఓకే, అందరికీ నమస్కారం, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈ ప్రెస్ బ్రీఫింగ్ ముఖ్యంగా మన జిల్లాలో డీజిల్ సిచ్యువేషన్ ఎలా ఉంది దాని గురించి నేను తీసుకుంటున్నాను. సో ముందుగా మన డిస్ట్రిక్ట్ ఫిగర్స్ ఎలా ఉన్నాయి, వాట్ ఈజ్ అవర్ స్టేటస్, దాని గురించి నేను మాట్లాడుతున్నాను. సో మన దగ్గర టోటల్ పెట్రోల్ బంక్స్ 195 ఉన్నాయి. ఈ 195 పెట్రోల్ బంక్స్ ముఖ్యంగా హెచ్పిసిఎల్, ఐఓసిఎల్, బీపీ ఇస్తున్నారు. దే ఆర్ రన్నింగ్ దోస్ రిటైల్ అవుట్లెట్స్. దాంట్లో బేసికలీ పెట్రోల్ అండ్ డీజిల్ సంబంధించి నేను మన డేటా తీసుకుంటున్నాను. పెట్రోల్ సంబంధించి ఇప్పుడు మన జిల్లాలో ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ 195 రిటైల్ అవుట్లెట్స్లో 12 రిటైల్ అవుట్లెట్స్ ప్రస్తుతానికి డ్రై అవుట్ స్టేట్లో ఉన్నాయి. డ్రై అవుట్ అంటే దేర్ ఇస్ జీరో స్టాక్. సో పెట్రోల్ గురించి సమస్య ఏమి లేదు, రెక్టిఫై అయిపోతుంది రేపు మార్నింగ్లో. కానీ ఇప్పుడు సమస్య ముఖ్యంగా డీజిల్ గురించి ఉంది. డీజిల్ ఆల్మోస్ట్ 70 అవుట్లెట్స్ మొత్తం జిల్లాలో ప్రస్తుతానికి డ్రై అవుట్ స్టేట్లో ఉన్నాయి. కానీ ఇది పెద్ద సమస్య లేదు. ఎందుకంటే డ్రై అవుట్ స్టేట్లో ఉన్నాయి, కానీ సప్లై బాగానే ఉంది, రిజర్వ్స్ బాగానే ఉన్నాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ వాళ్ళతో నేను కంటిన్యూస్లీగా ఫాలో అప్ చేస్తున్నాను. ఇది ఎప్పుడు రెక్టిఫై అయిపోతుంది. సో దే ఆర్ ఆల్సో ఇన్ ద లూప్ అండ్ వారు కూడా అష్యూరెన్స్ ఇచ్చారు. టుమారో మార్నింగ్ కల్లా అన్ని పెట్రోల్ బంక్స్లో ఇది స్టాక్ వస్తుంది. ఈరోజు సమస్య ఎందుకు వచ్చింది? బికాజ్ టుడే సండే. సో సండేలో ఎవరైతే డిపో ఉంది, ఇది కొండపల్లి దగ్గర డిపో ఉంది. సో ఈ డిపో ఈరోజు క్లోజ్ బికాజ్ ఆఫ్ హాలిడే. సో ఐయుసిఎల్ మరియు బీపీసీఎల్ వారు ఈరోజు సప్లై పంపలేదు. దానివల్ల కొన్ని పెట్రోల్ బంక్స్లో ఈ డ్రై అవుట్ అయింది. సో దిస్ ఈజ్ ద డేటా రిలేటెడ్. ఐ కమ్ టు మన సేల్ ఎలా ఉంది, మన సప్లై ఎలా వస్తుంది. సో ముఖ్యంగా మన యావరేజ్ సేల్ చూస్తే ఎస్పెషలీ డీజిల్ గురించి అవర్ యావరేజ్ సేల్ ఈజ్ అరౌండ్ 450 KL. మొత్తం దాంట్లో
అన్ని కన్జ్యూమర్స్, ఇండివిజువల్ కన్జ్యూమర్స్ అండ్ బల్క్ కన్జ్యూమర్స్ కూడా అన్నీ కలిపి ఆల్మోస్ట్ 450 కిలోలీటర్ ఇస్ అవర్ యావరేజ్ సేల్స్. కానీ ఈ వార్ వల్ల మార్చ్ నుంచి ఇప్పటి వరకు చూస్తే సడన్ హైక్ వచ్చింది అండ్ ఆల్మోస్ట్ 30-40% కన్జంప్షన్ ఇంక్రీజ్ అయింది, పెరిగింది. సో ఇప్పుడు లాస్ట్ లైక్